ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలంగాణలో నేటి నుంచి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఉత్తర ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తెలంగాణలో రామగుండం నుంచి కళింగపట్నం వరకు మాన్సూన్ టర్ఫ్ కొనసాగుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ రోజు హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొమురం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ రోజు హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్తో పాటు పలు తెలంగాణ జిల్లాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుస్మితను అడుగుదాం. సుస్మిత, చెప్పండి. చూస్తున్నాం రాత్రి నుంచి మళ్లీ కొంత వర్షం పడింది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో. ఏటూరు నాగారంలో పరిస్థితి చూసాం 2 రోజుల క్రితం. సో ఎలా ఉండబోతోంది ఈ 4-5 రోజుల్లో వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? బిందు మనం చూస్తున్నాము, బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వచ్చే 4 రోజుల పాటు కూడా 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అయితే ఇవాళంతా కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో 5 జిల్లాలకు, రేపటి నుంచి పూర్తిగా అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇవాళ అతి భారీ వర్ష సూచన ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక రేపటి నుంచి భారీ వర్ష సూచన ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఒకవైపు మాన్సూన్ ట్రఫ్ రుతుపవన ద్రోణి ఏదైతే రామగుండం నుంచి కళింగపట్నం వైపు కొనసాగుతూ ఉందో దాని కారణంగా దాని ప్రభావం తెలంగాణ పైన ఎక్కువగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే అల్పపీడన ప్రాంతం ఇవాళ ఏర్పడుతుందో దాని ప్రభావం తక్కువగా ఉన్నప్పటికీ కూడా మాన్సూన్ ట్రఫ్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇక అర్ధరాత్రి వేళ కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్షం ఒక్కసారిగా కురుస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా ఉక్కపోతగా ఉన్న రాత్రి వేళ పూర్తిగా ఒక్కసారిగా వాన దంచుకొట్టుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్న అర్ధరాత్రి 3 గంటల పాటు భారీ వర్షం కురిసింది. దాని కారణంగా కూడా BHEL షేరింగపల్లి జోన్స్ వైపు కూడా 5 సెంటీమీటర్ల నుంచి 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఇవాళ కూడా 5 జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. ఆ ప్రాంత వాసులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎక్కడైతే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారో ఆ ప్రాంతాల్లో కూడా అధికారులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ప్రాంత ప్రజలు ఎక్కడైతే ఏదైనా నది పక్కన కానీ ఎక్కడైనా ఉన్న వెంటనే కూడా ఆ ప్రజల్ని పక్కకు పంపించి వేయాలని కూడా సేఫర్ జోన్స్కి పంపించాలని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇవాళ మాత్రం అతి భారీ వర్ష సూచన ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రేపటి నుంచి భారీ వర్ష చూసినందు ఒకవైపు ఈ 5 రోజుల పాటు కూడా ఇదే విధంగా తెలంగాణ వ్యాప్తంగా ఉండే అవకాశం ఉండడంతో కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక ఇవాళ సాయంత్రం లోపు కూడా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. రుతుపవన ద్రోణి కూడా అదే విధంగా మరో 5 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉండడంతో తెలంగాణపై ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇక ఇప్పటికే చూసుకుంటే గత అల్పపీడన వాయుగుండం కారణంగా కూడా ఖమ్మం పరిసర ప్రాంతాల మహబూబాద్ కాదు కానీ అక్కడ ఎక్కువగా 25 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైంది. ఇక ఈ అతి భారీ వర్షాల కారణంగా కూడా 20 సెంటీమీటర్ల లోపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో 10 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. సో అందరూ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అక్కడ అధికారులు కూడా ఎక్కడైతే ఉన్నారో వారందరూ కూడా జాగ్రత్తలు వహిస్తూ ప్రజలని సేఫర్ జోన్స్ కూడా తీసుకొని వెళ్లాలని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. బిందు. ఓకే సుస్మిత, థ్యాంక్ యూ.